ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము మాఘమాసం ఎందుకు అంత ప్రత్యేకమైనది, విశిష్టమైనది, పవిత్రమైనది. శాస్త్రాలు ఎందుకు ఈ మాసాన్ని పుణ్యమాసం అని పిలుస్తాయి. పురాణాల ప్రకారం మాఘమాసంలో భూమిపై ప్రవహించే నీటిలో గంగా, యమున, సరస్వతి దేవతలు అదృశ్యంగా నివసిస్తారని చెబుతారు. అందుకే మాఘమాసంలో బ్రహ్మ ముహూర్తంలో చేసిన స్నానం కోటి యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో శుద్ధ నీటితో స్నానం చేసి గంగా నామస్మరణ చేసే సమాన పుణ్యం లభిస్తుంది. స్నానం తరువాత సూర్యుడి ఆర్ఘ్యం ఇవ్వడం వలన ఆరోగ్యం, ఆయుష్, తేజస్సు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరం. విష్ణు నామస్మరణ, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి. మాఘమాసం పితృదేవతలకు కూడా విశేషమైనది. తిలాతర్పణం, పితృతర్పణం చేసేవారి ఆశీస్సులు లభించి ఇంట్లో శాంతి, సంపద, వృద్ధి చెందుతుంది. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో పుణ్యకార్యం కూడా అనంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కోటి పుణ్యఫలాన్ని ఇస్తుంది. మాఘమాసం శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి.